గుండు భీమన్న జమీందారు గారి పిల్లను పెళ్లాడి గొప్పవాడయ్యాడు. అల్లుడి గారికి ప్రత్యేకంగా ఒక నౌకరు కుర్రాడుండి అతను చెప్పే పనులన్నీ చేస్తుండటం భావ్యంగా ఉంటుందని జమీందారు గారు అనుకున్నాడు. జమీందారు గారి గుమస్తా అల్లుడి గారి కోసం 10-12 కుర్రాన్ని ఒకని పట్టుకొచ్చాడు. వాడికి ఏడాదికింత జీతమిచ్చేట్టు, ఒక జత బట్టలిచ్చేట్టు మాట్లాడుకున్నారు. ఆ సాయంకాలం భీమన్న తోటలో ఒంటరిగా ఉన్న సమయంలో నౌకరి కుర్రాడి తండ్రి వచ్చి, బాబుగారు, మా అబ్బాయిని తమరికి నౌకరుగా ఏర్పాటు చేశారు. వాడికి తిండి బట్ట బాగానే జరిగిపోతుందని నాకు తెలుసుననుకోండి. జీతం డబ్బులు కూడా ఇస్తామన్న దానికొక పావల ఎక్కువే ఇస్తారు గాని లోపం చెయ్యరు. అయితే 2 విషయాలు తమరిని ముఖ్యంగా కోరదలిచాను అన్నాడు. ఓ, తప్పకుండా కోరు అన్నాడు భీమన్న. వాడికి ప్రతి శనివారము అభ్యంగనం అయ్యేటట్టు తమరు చూడాలి అన్నాడు నౌకరు తండ్రి. అభ్యంగనమంటే ఏమిటి అని భీమన్న అడిగాడు. నూనెతో స్నానం చేయించాలి. ఈ మాట ఎందుకు తమతో ప్రత్యేకంగా మనవి చేస్తున్నానంటే, వాడు నూనె చూడగానే పారిపోతాడు. నూనెలో ఎంతసేపు నానితే అంత మంచిది. అందుచేత బలవంతాన అయినా సరే వాడికి నూనె తలంటు పోయించాలి అన్నాడు నౌకరు తండ్రి. ఓ, అలాగే చేద్దాం అన్నాడు భీమన్న. మరొక్క విషయం ఏమంటే, నెలకొక క్షవరం వాడి చేత చేయించండి. ఈ 2 నేను తమరిని ప్రత్యేకంగా కోరేవి అన్నాడు నౌకరు తండ్రి. భీమన్న రెంటికి అంగీకరించాడు. జ్ఞాపకం ఉంచుకొని ఈ 2 పనులు వాడి చేత చేయిస్తానని ఆ మనిషికి మాట కూడా ఇచ్చి పంపేశాడు. ఆ మనిషి తనను స్వయంగా అడిగాడు గనక ఈ పనులు మరొకరికి పురమాయించక భీమన్న శనివారం ఎప్పుడు వస్తుందా అని రోజులు లెక్కిస్తూ కూర్చున్నాడు. ఒరేయ్, గిడ్డంగికి పోయి ఒక నూనె డబ్బా తెమ్మన్నానని చెప్పి తీసుకురా అన్నాడు. అల్లుడు గారు తెమ్మన్నారు, ఎందుకో నాకు తెలియదు అని గిడ్డంగిలో ఉండేవాడికి చెప్పి నౌకరు నూనె డబ్బా తెచ్చాడు. భీమన్న తన నౌకరును స్నానాల గదిలోకి తీసుకుపోయి స్నానం చేసే తొట్టిలో నిలబడమని డబ్బెడు నూనె వాడి నెత్తిన దిమ్మరించాడు. కుర్రాడు లబోమని ఏడుపు మొదలెట్టాడు. గొంతు ఎత్తావంటే చంపేస్తాను వెధవ, నీ సంగతంతా నీ తండ్రి నాతో ముందే చెప్పేశాడు. ఏడిచి గీపెట్టినా సరే నీకు ప్రతి శనివారము నూనెతో స్నానం తప్పదు. ఎంత నానితే అంత మంచిదని నీ తండ్రి అన్నాడు. అందుచేత నేను రమ్మన్నదాకా బయటికి రాకు అని భీమన్న కుర్రాన్ని గదమాయించి స్నానాల గది పులుపు గొల్లెం పెట్టి ఇవతలికి వచ్చేశాడు. కుర్రాడు లోపలి నుండి ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టసాగాడు. సరిగ్గా ఆ సమయానికే భీమన్న భార్య మహాలక్ష్మి అటుగా వచ్చి, ఏమండి, మీ నౌకరలా ఏడుస్తున్నాడెందుకు? వాణ్ణి లోపల పెట్టి తలుపు మూసారేం? ఏమైనా చేశాడా ఏమిటి అని అడిగింది. ఇది నీకు సంబంధించిన విషయం కాదులే. వాడి తండ్రి ఈ బాధ్యత స్వయంగా నా మీద పెట్టాడు. ఏడిచి రాగాలు పెట్టినా సరే వదలకుండా వాడికి ప్రతి శనివారము నూనెతో స్నానం చేయించమన్నాడు. అభ్యంగనమంటే అదేనటగా అన్నాడు భీమన్న. తన భర్త కుర్రాడి నెత్తిన డబ్బెడు నూనె పోసిన సంగతి మహాలక్ష్మితో పాటు ఇంటిల్లి పాదికి తెలిసిపోయింది. అల్లుడిగారిలాంటి పని ఎందుకు చేశారా అని అందరూ ఆశ్చర్యపడిపోయారు. మహాలక్ష్మి వారితో ఆయనకు కోపం వచ్చి చిరాకుతో తన నౌకరు నెత్తిన డబ్బెడు నూనె కుమ్మరించేశారు. ఆయనకు కోపం రావటానికి కారణమేమంటే, ప్రతి శనివారము తలంటు స్నానం చెయ్యటం వారికి అలవాటట. ఇక్కడ మనకా అలవాటు లేదు. అందుచేత ఆయనకు కోపం వచ్చింది. అందుచేత మన ఇంట కూడా అందరము శనివారము నూనె తలంట్లు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అని భర్త అవివేకాన్ని కప్పేసింది. ఈ తలంట్ల ఏర్పాటు నౌకర్లకు కూడా జరగటం చేత భీమన్న నౌకరు కుర్రాడి నియమాలలో ఒకదాని బెడద తీరిపోయింది.
కానీ రెండో నియమం మిగిలిపోయింది. భీమన్న నెల పూర్తి అయినదాకా కనిపెట్టుకొని ఉండి నౌకరును పిలిచి, ఒరే, మన దివాణంలో ఎవరెవరు క్షవరం చేయించుకుంటారో కనుక్కురా అన్నాడు. నౌకరు వెళ్ళి పనివాళ్ళందరినీ అడిగి వచ్చి, అందరూ చేయించుకున్నారంటండి అన్నాడు. పోని నేనే చేయించుకుంటాను, నీ మంగలికత్తి ఏది అన్నాడు భీమన్న. నా దగ్గర మంగలికత్తి లేదండి, నా దగ్గర మంగలికత్తి లేదండి అన్నాడు నౌకరు కుర్రాడు తెల్లబోయి. నెలకొక క్షవరం చేయించమన్నాడు గదా నీ తండ్రి, కత్తెందుకిచ్చి ఉండడు? పో, ఇంటికి పోయి నీ తండ్రిని అడిగి వెంటనే కత్తి పట్టుకువచ్చి నాకు క్షవరం చేయి. ఇలా చేస్తానని నీ తండ్రికి మాట ఇచ్చాను అన్నాడు భీమన్న. నాకు క్షవరం చేయటం చేత కాదు అంటూ కుర్రాడు లబలబల ఆడాడు. తెలియకపోతే నేర్చుకోవాలి, నువ్వు వట్టి మొండి వెదవలాగున్నావే, నిన్ను మంచి మంగలిగా తయారు చెయ్యాలని నీ తండ్రి అనుకుంటుంటే నువ్వు తెలియదంటే ఎలా అన్నాడు భీమన్న. మళ్ళీ మహాలక్ష్మి అక్కడికి వచ్చింది. సంగతంతా విన్నది. వాడి చేతిలో 2 నాణాలు డబ్బులు పెట్టండి, వెళ్ళి క్షవరం చేయించుకు వస్తాడు. వాడి తండ్రి మిమ్మల్ని కోరింది అంతే అన్నది. వాడి చేత నెలకొక క్షవరం చేయించమంటే 2 నాణాలు ఇవ్వటమని నాకెలా తెలుస్తుంది? అడిగేదేదో స్పష్టంగా అడగకూడదు అని భీమన్న గొనుక్కున్నాడు. తర్వాత ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ఆన్ చేసుకోండి.